13% బీజేపీకి, ఇంకొక 8% ఏమో ఇతరులకు పడ్డాయి. ఇది గవర్నమెంట్ డేటా నేను చెప్పేది, నేను సొంత కవితం కాదు ఇది. అంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుట్రలు వనినా ఇవాళ వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఓట్ బ్యాంకు 30% దాటట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 60% ఓటు పడి ఇవాళ దగ్గర 140 గ్రామ పంచాయతీలో మనం ఎన్నుకొని మన గ్రామ పంచాయతీలో ఇలా ప్రజాపాలన గురించి మరి అంటే ప్రజాస్వామ్యం వెలువెలుగుతూ ఉంది. ఇటువంటి మరి చదువుకున్న పిల్లలు యువకులకు అవకాశం ఇచ్చిన అది ప్రజల యొక్క చైతన్యం. ఇవాళ మీరు చూడండి, అన్ని రంగాలలో తెలంగాణ ముందుకు పోతూ ఉంది. మన నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాం. ఇలా పిల్లలు చదువుకుంటారని చెప్పి 200 కోట్లతో ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ స్థాపించింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితే 10 సంవత్సరాలు ₹1 ఇవ్వలేదు. ఇవాళ మనం వచ్చిన తర్వాతనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం మన యూనివర్సిటీకి. ఒక అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం మనం యూనివర్సిటీకి. ఇవాళ ఇంకా ఎస్సీ హాస్టల్స్ ఆడిటోరియము ఇవన్నీ కూడా ఇవాళ యూనివర్సిటీలో మనం ఫండ్స్ తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఒకవైపు ఎడ్యుకేషన్కు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి గల్ఫ్ పాలసీ తీసుకొచ్చినాం. దాంట్లో పేదలు ఎవరైతే చనిపోయారో అక్కడ వాళ్ళకు కూడా ₹5,00,000 ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులకు బోనస్ ఇవ్వడం జరిగింది. 4 పంటలు కొన్నాం, ఎక్కడ కూడా కడత లేకుండా కొన్నాం. ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం కాలేదు. రైతులకు టూర్ చెప్పుకొచ్చి మేము రైతుల పంట కొన్నాం. కొంచెం వర్షాకాలం కాబట్టి కొద్దిగా వానల వల్ల ఇబ్బంది అయ్యి కొంచెం కొనుగోలు లేట్ అయింది, వచ్చి ఒక వారం 10 రోజులు. కానీ మరి రికార్డు పంట 9 లక్షల మెట్రిక్ టన్నుల మరి వరి ధాన్యాన్ని మనం ప్రొడ్యూస్ చేసాం స్టేట్ గవర్నమెంట్. అందరూ కూడా సమగ్రంగా మంచిగా ఒక ఇంటిగ్రేటెడ్గా పనిచేసిండ్రు. ఇవాళ రైతును రాజు చేసినాం. నిజంగానే ఇవాళ రైతు జేబులలో డబ్బులు ఉన్నాయి, బ్యాంకులలో డబ్బులు ఉన్నాయి. బోనస్ ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ కూడా కొంతవరకు చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రైతులను ఆదుకుంటున్నాం. ఒకవైపు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం పిల్లలకు. మనం చదువుకునే పిల్లలు కూడా డ్రగ్స్ అని ఇంకేదో మరి తప్పుదో పడుతున్నారని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినాం, స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం మన ఉద్యోగం కూడా. ఇలా మహిళలకు కూడా మరి వాళ్ళకు చాలా మితి భారమవుతుందని చెప్పి మరి 0 వడ్డీతో మనం రుణాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళ వ్యాపారాలు కూడా పెంచుకోమని చెప్తా ఉన్నాం. పెట్రోల్ బంకులు పెట్టుకుంటారా, మీరు బస్సులు కొనుక్కుంటారా, లేకుంటే సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటారా, సౌర విద్యుత్ ప్లాంట్స్ కానీ గిడ్డంగులు కట్టుకుంటారా, ఏదైనా కట్టుకోండి. మీరు మాత్రం మరి స్కిల్గా ఎంప్లాయ్మెంట్ తీసుకుని మరి మీ భర్త దగ్గరనో, మరి మీ కొడుకు దగ్గరనో, మీ తల్లిదండ్రుల దగ్గరనో డబ్బులు అడుకోకుండా మీరే ఉల్టా కుటుంబాన్ని సాధించే విధంగా ఉండాలని ఆ విధంగా మరి ప్రభుత్వము మహిళా సంస్థ పేరు మీద 1,00,000 కోట్లు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని మరి 20,000 కోట్లు సంవత్సరానికి మీకు రుణాలు ఇస్తూ ఉన్నాం.
ఈ విధంగా అన్ని వర్గాల వారిని మనం ఆదుకుంటా ఉన్నాం. ఇలా సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడ పోయిన వీళ్ళందరూ ఇవాళ ఇంకా ఇవాళ నిన్న కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీ పేపర్ చదివింది కదా, 2 సంవత్సరాలంట ఫామ్ హౌస్లో అన్నాడంట. ఎందుకు అన్నాడో ఆయనకే తెలియదు. మరి ఇప్పుడు ఎందుకు వేసిందో ఆయనకే తెలియదు. మరి ఆరోగ్యం బాగుంటలేదు కేసీఆర్, మరి అదే 3 పూటలు తాగి మంచిగా రెస్ట్ తీసుకొని అనవసరంగా పబ్లిక్లో ఎందుకు వస్తున్నాడు మీకు వస్తాం. ఇవాళ వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. కొడుకొక ముఖాన, బిడ్డొక ముఖాన, అల్లుడొక ముఖాన పీకులాడుతూ ఉన్నారు. మీరు అనుకునేది ప్రజల కొరకు కాదు, మరి ఓన్లీ వాళ్ళ ఆస్తుల పంపకాలలో తేడాలు రావడం వల్లనే కొడుకు బిడ్డ విడిపోయింది, కానీ ప్రజల కొరకు కాదు. ఇవాళ కవిత వ్యవహారం ఎట్లా ఉందంటే, ఒక ఎలుకడికి ఒక సామెత ఉన్నది, ఒక పిల్ల అంట 100 ఎలుకలను తిన్నదంట. 100 ఎలుకలు తిన్నాక తీర్థయాత్ర పోయిందంట. అంటే ఎలుకలు అన్నప్పుడు పాపంలో పోయింది అంటే అట్లా ఉన్నది. ఆమె దోసుకున్నదంతా దోసుకొని 10 సంవత్సరాలు బంగ్లాలు కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇవాళ మొత్తం కుటుంబం డే లైట్ రాబరీ చేసిరు. డే లైట్ రాబరీ అంటే తెలుసా మీకు? ఇవాళ చిన్న దొంగలు ఉంటాయి, ఇంకా తాళాలు ఉంటాయి, రాత్రిపూట మరి దొంగతనం చేస్తారు. కానీ డే లైట్ రాబరీ అంటే పగటి దొంగలు. మరి ఇలా టీఆర్ఎస్ కుటుంబం మొత్తం కూడా కేసీఆర్ కుటుంబం పగటి దొంగల్లాగా 10 సంవత్సరాలు తెలంగాణను తోసుకొని ఇవాళ 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని జీతం తీసుకుంటా నెలకు 5 లక్షల రూపాయలు. మరి ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. నువ్వు ఎక్కడ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినావా? 2 సంవత్సరాలలో అసెంబ్లీకి ఒక్కసారైనా వచ్చినావా? ప్రజల పక్షాన మాట్లాడినావా? ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో లేచంటే తోలు తీస్తారంట, తోలు. మరి ఎవరితో ఎవరు తీస్తారో ఇక ప్రజలు నిర్ణయించుకోవాలా. మరి ఆల్రెడీ తోలు తీసి మరి మొత్తం కూడా కీమా కొట్టి పంట కుదిరు. మీకు అందరు కూడా తెలుసు, ఆల్రెడీ టీఆర్ఎస్ పని అయిపోయిందని తెలుసు. కాబట్టి ఇవాళ మన 2 నెలల తర్వాత బయటకు వచ్చి ఇవాళ మీ సంగతి చూస్తూ అంటాడు. ఇక మరి మొదలే ఆరోగ్యం బాగలేదు, జాగ్రత్తగా ఉండు. మావాడేమో మొండోడు, మన రేవంత్ అనేమో యంగ్ ఉన్నాడు, స్పోర్ట్స్ మ్యాన్. మన ఫుట్బాల్ ఆడి చూసాం కదా, మరి ఫుట్బాల్ అన్నట్టు దాన్ని అనుకో మళ్ళీ ఎక్కడ పోయి పడిపోతావు. కేసీఆర్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. ఇక బీజేపీ వాళ్ళు ఇవాళ మీకందరూ తెలియాలా, మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజన అని 2015లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పెట్టిండు రోజ్గార్ యోజన. అదేంటంటే 100 రోజుల పని. 100 రోజుల పని దేనికి పెట్టిండ్రా? మన దగ్గర 2 పంటలు పండుతాయి, పంటకు మధ్యాహ్న గ్యాప్ ఉంటుంది. ఆ పంట కాలం మనకు వ్యవసాయ పనులు లేనప్పుడు కూడా వ్యవసాయ కూలీలు వాళ్ళ కోసం ఉండకూడదు, వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ ఉండాలని చెప్పి 100 రోజుల పని పెట్టిండ్రు. 100 రోజుల పని పెట్టి ప్రతి గ్రామంలో 100 రోజుల పని నడిచింది. అందరు కూడా కార్డులు ఇచ్చినాము. ఇలా అందరి చేత కూడా వ్యవసాయం పనులు లేకుండా కానీ 100 రోజుల పని ద్వారా పైసలు వచ్చినాయి వారానికి ఇంత. ఇలా మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? అది మహాత్మా గాంధీ పేరు ఉన్నదని చెప్పి మహాత్మా గాంధీ పేరు తీసేస్తా ఉన్నారు. ఇలా దాన్ని వేరే స్కీమ్ తెచ్చి ఏజీ రామ్జీ అని ఒక స్కీమ్ తెచ్చి ఇలా ఉపాధి హామీ పథకాన్ని మొత్తం కూడా రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది బీజేపీ పేదవాళ్ళకు వ్యతిరేకంగా. దేని కొరకు తెచ్చారు? పేదవాళ్ళు 3 పూటలు కడుపుండా వ్యవసాయ పనులు లేకున్నా కానీ వాళ్ళు సన్నబియ్యం తినాలని చెప్పి ఇలా మనం కొనిస్తున్న సన్నబియ్యంను మరి మీరు తినాలని చెప్పి ఉపాధి హామీ పథకం పెడితే దాన్ని ఇలా రద్దు చేసే కార్యక్రమం తీసేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ పేరు తీసేస్తూ ఉన్నారు. ఇలా జవహర్లాల్ నెహ్రూ పేరు తీసేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉందంటే, నేను చెప్తానండి, ఇలా సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరు? కాంగ్రెస్ నాయకుడు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? కాంగ్రెస్ నాయకుడు.